దేవుళ్ళో ఉన్న లోతైన విధానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, అర్థం చేసుకుంటారో, విశ్వాసాన్ని పెంచుకుంటారో వారు మాత్రమే బ్లెస్ అవుతారు. నష్టమో కష్టం వచ్చినప్పుడు వ్యతిరేకంతో తాగుతో తిరుగుతో దేవుని వదిలేస్తావు, దేవుని పరిచయం వదిలేస్తావు, వాక్యాన్ని పక్కన పెట్టేస్తావు, ఈ స్వజ్ఞానాన్ని ఉపయోగిస్తావు. ప్రభు అంటున్నారు, నీ తండ్రి నా మాట విన్నాడు, నాకు లోబడ్డాడు. ఆయన మాటను వాక్యానుసారంగా జీవించడానికి, దాన్ని పోషించడానికి ఎవరైతే ఇష్టపడతారో వారిని దీవించడానికి ఆయన తోడుగా ఉంటాడు. చెప్పడం కూడా దేని వచ్చింది, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అబీమెలెకు కంటే ఇస్సాకు గొప్పవాడైపోయాడు. ఈ వాక్యం నీలో నూరంతలు ఫలిస్తే దరిద్రుడుగా వచ్చిన వాడు ధనవంతుడుగా ఉంటావు. ఒకప్పుడు నిన్ను తునీకరించిన వాళ్ళు, నిన్ను పనిలో పెట్టుకున్న వాళ్ళు పాడైపోవాలి అంటలా. వాళ్ళ ప్రాజెక్ట్ లేదా వాళ్ళకి అన్నం లేకపోతే కరువు వస్తే నిన్ను సహాయం అడుగుదురుగాక.